ఐబొమ్మ రవికి కస్టడీ ముగిసింది. 12 రోజుల పాటు రవిని విచారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. 3 ఏళ్లలో రవి 13 కోట్లు సంపాదించినట్లు గుర్తించారు పోలీసులు. జల్సాలకు 10 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. మిగిలిన 3 కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు. ఫ్రెండ్స్ సర్టిఫికేట్లలో ఫోటోలు మార్చి వాళ్ళ ఐడెంటిటీతో రవి చలామణి అయ్యాడు. సప్లయర్ ఇండియా, హాస్పిటల్ ఇన్, ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీలు పెట్టాడు రవి. స్నేహితులకు తెలియకుండానే వాళ్ల పేర్లతో దొంగ కంపెనీలు సృష్టించాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం అంటున్నాడు ఐబొమ్మ రవి. ఏం జరిగినా కోర్టులోనే తేల్చుకుంటా అంటున్నాడు రవి. టైం వచ్చినప్పుడు నిజాలు బయటపడతా అంటూ రవి వెల్లడించాడు. 12 రోజుల కస్టడీ తర్వాత జైలుకు ఐబొమ్మ రవిని తరలించడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి బిగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకుంటున్న క్రమం. ఐబొమ్మ రవి విషయంలో ఏం జరుగుతోంది? ఐబొమ్మ రవికి కస్టడీ ముగిసింది. 12 రోజులు రవిని విచారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. 3 ఏళ్లలో రవి 13 కోట్లు సంపాదించినట్లు గుర్తించారు పోలీసులు. జల్సాలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. మిగిలిన 3 కోట్లు ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ సర్టిఫికేట్లతో, అంటే వాళ్ళ సర్టిఫికేట్లలో ఫోటోలు మార్చి వాళ్ళ ఐడెంటిటీతో రవి చలామణి అయిన సందర్భం. ఇక సప్లైర్ ఇండియా, హాస్పిటల్ ఇన్, ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీలు సృష్టించాడు రవి. స్నేహితులకు తెలియకుండానే వాళ్ల పేర్లతో దొంగ కంపెనీలు ఏర్పాటు చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం అంటున్నాడు ఐబొమ్మ రవి. ఏం జరిగినా కోర్టులోనే తేల్చుకుంటా అంటున్నాడు.